ఆర్టీసీలో పనిచేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లను పర్మనెంట్ చేసి నూతనంగా రిక్రూట్మెంట్ జరుగుతున్న డ్రైవర్లకు 50% అద్దె బస్సు డ్రైవర్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని బస్టాండ్ ఎదుట చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె బ్రహ్మచారి మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి అద్దె బస్సులను నడుపుతూ అతి తక్కువ వేతనాలతో ఆర్టీసీకి సేవ చేస్తున్న అద్దె బస్సు డ్రైవర్లను ప్రభుత్వం వెంటనే పర్మిట్ చేయాలని, నూతనంగా డ్రైవర్ల ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంగా 50% ఉద్యోగాలు అద్దె బస్సు డ్రైవర్లకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అద్దె బస్సు డ్రైవర్లకు అవకాశాలు కల్పిస్తామని, ప్రాధాన్యత గుర్తిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వెంటనే అద్దె బస్సు డ్రైవర్లను వారి శ్రమను పరిగణలోకి తీసుకొని పర్మనెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ డి వీరన్న, అద్దె బస్సు యూనియన్ గౌరవ అధ్యక్షులు బూక్యా రమేష్, సిఐటియు నాయకులు లిక్కి బాలరాజు, కత్తి నరసింహారావు, ఉపేష్ సంజీవరావు, సతీష్ వీరభద్రం, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇటీవల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. సుమారు 3000 పోస్టులు మొత్తం పోస్టులు ఉంటే 500 పైచిలకు వరకు డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. 2000 భర్తీలో ఇప్పటికే ఆర్టీసీలో 2000 డ్రైవర్ పోస్ట్ 2000 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఈ డ్రైవర్ పోస్టుల భర్తీలో ఇప్పటికే ఆర్టీసీలో అద్దె బస్సుల యొక్క సంఖ్య గణనీయంగా ఉంది. ఈ అద్దె బస్సుల మీద డ్రైవర్లుగా 10 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు ఉన్నారు, అనుభవం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ప్రభుత్వం ఈ 2000 పోస్టుల భర్తీలో అద్దె బస్సు డ్రైవర్లకి 50% పోస్టులు కేటాయించాలని చెప్పి కోరుతున్నాము. ఆ రిక్రూట్మెంట్ లో ఆ రకమైన ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళని ఎంపిక చేయాలని చెప్పి సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. ఆ రకంగా రిక్రూట్మెంట్ చేయడం ద్వారా అనుభవం కలిగినటువంటి డ్రైవర్లు ఆర్టీసీకి ఎంపికయ్యేదానికి అవకాశం ఉంది. తద్వారా ప్రమాదాల నివారణ కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. మంచి ఫలితాలను రాబట్టేదానికి ఇప్పటికే అనుభవం ఉంది కాబట్టి, రూట్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా ఆర్టీసీ ఆదాయం పెరగడానికి ఈ రిక్రూట్మెంట్ లో వీరికి ప్రాధాన్యత ఇచ్చే ఉపయోగం జరిగిందని సిఐటి భావిస్తుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఆర్టీసీ యాజమాన్యం, రవాణా శాఖ మంత్రి గారు నిర్ణయం చేయాలని చెప్పి సిఐటి విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్టీసీ రిక్రూట్మెంట్ లో అద్దె బస్సు డ్రైవర్లకు ప్రాధాన్యత, 50% డ్రైవర్ పోస్టులు అద్దె బస్సు డ్రైవర్లతో నింపాలి. 50% డ్రైవర్ పోస్టులు అద్దె బస్సు డ్రైవర్లతో, 50% పోస్టులు అద్దె బస్సు డ్రైవర్లతో, 50% డ్రైవర్ పోస్టులు అద్దె బస్సు డ్రైవర్లతో, 50% డ్రైవర్ పోస్టులు అద్దె బస్సు డ్రైవర్లతో, 50% డ్రైవర్ పోస్టులు అద్దె బస్సు డ్రైవర్లతో. సిఐటియు ఉద్దేశం ఏమిటంటే, మన రవాణా మినిస్టర్ గారు 2000 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 2000 డ్రైవర్ పోస్టులు మన డ్రైవర్లకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా చాలన వేతనంతో ఎన్నో కష్టాలు పడుతూ మనం ఈ ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నాం. కావున నేను కోరుకునేది ఏంటంటే, ఇచ్చే ప్రైవేట్ డ్రైవర్లకు ఏదైతే చేస్తున్నామో వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని. మన డ్రైవర్లు చాలా విధంగా చాలా కష్టాలు పడుతూ ఈ రోడ్డు మీద చాలా మందితో చాలా అనుభవిస్తున్నారు. కావున దయచేసి మాకు ఈ డ్రైవర్ పోస్ట్ లో ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం.